వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. టీ న్యూస్ వరుస కథనాల ఫలితంగా భూదాన్ బాధితుల్లో సంతోషం వెల్లివిరిసింది. భూదాన్ భూములు మళ్లీ పేదలకే సొంతం కానున్నాయి. బాధితుల స్థలాలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి నుంచి అండగా నిలిచిన బీఆర్ఎస్కు తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్కు వెలుగుమట్ల నిర్వాసితులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చింది. న్యాయం జరిగేదాకా కుట్లాడదామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పడం, ఖమ్మం పర్యటనతో భూపోరాట ఉద్యమం ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు వెలుగుమట్లలో పేదల ఇండ్లను అక్రమంగా కూల్చివేసినట్టు రేవంత్ సర్కార్ తప్పును ఒప్పుకొని కూల్చిన చోట ఇండ్లు కట్టించేందుకు అంగీకరించింది. మంగళవారం హడావిడిగా బాధితుల్ని గుర్తించి ఇవాళ 412 కుటుంబాలకు ఖమ్మం కలెక్టరేట్లో ఇండ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 311 కుటుంబాలకు భూదాన్ భూముల్లోనే ఇండ్లు ఇవ్వాలని, మిగతా 101 మందికి వారి స్వగ్రామాల్లో స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. బీఆర్ఎస్ పోరాటంతోనే తమకు న్యాయం జరిగిందంటూ బాధితుల్లో సంతోషం వెల్లివిరిసింది. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పరిపాలన రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా సంచలనమైంది. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను గత నెల 24న కాంగ్రెస్ ప్రభుత్వం భారీ పోలీస్ బందోబస్తు నడుమ బుల్డోజర్లతో కూల్చడంతో దాదాపు 450 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధితులకు అండగా నిలిచారు. గత నెల 26న ఖమ్మం వెళ్లి బాధితుల్ని కలిసి వారి బాధలు విన్నారు, కన్నీళ్లు తుడిచారు. ఇదే స్థలంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మళ్లీ ఇండ్లు కట్టించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని, అప్పటి వరకు గులాబీ నేతలు పేదలకు అండగా ఉంటారని ప్రతిజ్ఞ చేశారు. బాధితుల తరపున పోరాడాలని పిలుపునిచ్చారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చూసుకోవాలని, బాధితులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని స్థానిక నేతల్ని ఆదేశించారు. ప్రభుత్వ దాష్టీకాన్ని, బాధితుల మీద పదే పదే జరుగుతున్న పోలీసు దాడులను కేటీఆర్ జాతీయ పౌర సమాజం దృష్టికి తీసుకువస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. బాధితులకు అండగా న్యాయ పోరాటం కూడా చేస్తామని, అవసరమైతే పార్టీ ఖర్చులతో సుప్రీంకోర్టుకైనా వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఆ దిశగా న్యాయ పోరాటమూ చేస్తున్నారు. త్వరలో శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వెలుగుమట్ల బాధితుల పక్షాన గలం విప్పాలని, అధికార పక్ష దుర్మార్గాన్ని ఎత్తిచూపాలని కేటీఆర్ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిజానికి బాధితుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 22 మంది తహసీల్దార్లతో ఇండ్లు కోల్పోయిన 750 కుటుంబాల్లో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టింది. శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న క్రమంలో కొంతమందికైనా ఇండ్ల పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ నేతలను కొంతవరకు కట్టడి చేయవచ్చనే ఆలోచనతో సత్వరమే ఇండ్ల పట్టాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 412 బాధిత కుటుంబాల్ని గుర్తించి నిన్న సాయంత్రం టోకెన్లు అందజేశారు. 15 రోజుల బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం వల్ల తమకు భూదాన్ భూముల్లోనే తిరిగి ఇండ్లు దక్కాయని నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అమాయకులైన పేదల ఇండ్లను కూల్చింది. భూదాన్ భూముల్లో బుల్డోజర్లను తోలి 766 కుటుంబాలను రోడ్డున పడేసింది. పైగా గూడు అంటూ ప్రభుత్వ పెద్దలే విషయం వెళ్లగక్కారు. నోరు భావించిన ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. భూదాన్ నిర్వాసితులకు సుమారు 15 రోజుల పాటు బీఆర్ఎస్ అండదండగా నిలుస్తోంది. గులాబీ నేతలు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్రాజు రవిచంద్ర తదితరులు బాధితులకు బాసటగా నిలిచారు. ప్రత్యేక భోజన ఏర్పాట్లు, వైద్య సాయం చేశారు. ఇండ్ల కూల్చివేతల నాటి నుంచి మొదలైన ఈ సహాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. న్యాయ పోరాటానికి సైతం గులాబీ పార్టీ సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ దిగిరాక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో తప్పు ఒప్పుకొని బాధితులకు అక్కడే పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తానని ప్రకటించింది. మొదటి నుంచి తమ పక్షాన నిలిచిన బీఆర్ఎస్ కు, టీ న్యూస్ కు భూదాన్ బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు.